శాపం అంటున్నాను రెడీ చెప్తున్నాను. దాన్ని వరంగా మార్చుకుంటారా శాపంగా మలుచుకుంటారా అనేది కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు వ్యవహరిస్తున్న తీరు, లేకపోతే ఇప్పుడు భవిష్యత్తులో నిర్ణయం తీసుకునే నిర్ణయం బట్టి ఉంటుందని నేను. ఎందుకంటే ఒకసారి మన ఆలోచన చేయడం, మన రాజ్యాంగంలో స్పష్టంగా లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ అని మొదట్లో రాజ్యాంగం ఏర్పడిన కొత్తలో మనకు ఆర్టికల్ పార్టీలో 40 మనకు ఆదేశ సూత్రాల్లో గోవాద నిషేధము, అట్లాగే పంచాయతీరాజ్ వ్యవస్థను బలోపేతం చేయడము, ఇట్లా ఒక 3 పెట్టుకున్నారు. అంటే అప్పటికప్పుడు ఆ రాజ్యాంగం ఏర్పరుస్తున్నప్పుడు వెంటనే అమలు చేయలేము. మన మద్యపాన నిషేధం ఇట్లాంటివన్నీ వెంటనే సమాజం మారేదాకా మనం చేయలేమని చేసుకున్నారు. 3వ ప్రభుత్వంగా స్థానిక ప్రభుత్వాన్ని పేర్కొన్నారు. మీరు రాజ్యాంగంలో స్పష్టంగా రాజశేఖర్ గారు మనకు లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ ఉన్నది స్పష్టంగా. దాన్ని బట్టి 73, 74 రాజ్యాంగ సవరణ ద్వారా మనం అన్న పంచాయతీ బాడీస్ అని, లోకల్ బాడీస్ అని, పంచాయతీ ఇన్స్టిట్యూషన్స్ అని మనం అవమానంగా పిలుస్తున్నాం. దాన్ని స్థానిక ప్రభుత్వాలు అని మాట్లాడతాం. ఒకటి ఇక వాళ్ళ తీర్పు అనుసరించి తీర్పు ఏముందంటే నా ఉద్దేశంలో కొంచెం ఎందుకు ప్రభుత్వ లీడర్లకు మన ఏజీపీలకు కానీ వాళ్ళకి కానీ సరైన విధంగా అటార్నీ జనరల్ కానీ సరైన విధంగా ప్రభుత్వ మార్గదర్శకం వహించలేదా అని అనిపిస్తుంది. సమయం ఎట్లా అడుగుతున్నారు, ఎట్లా విమర్శ ఉంది, 18 నెలల కాలం అయిపోయింది. దాని గురించి కూడా నొక్కి వక్కాడేస్తూ కోర్టు ఏమన్నది దాన్ని తెరువు పోతలేమేమో, అది పోతే మళ్ళీ వేరే కేసు అవుతుంది, 18 నెలలుగా ఎందుకు చేస్తలేరు అనే దాని మీద విచారణ జరిపినాం. కానీ దాన్ని తెరువు పోకుండా మీరు ఎన్ని రోజుల్లో మీరే చెప్పండి. ఆప్షన్ ఇచ్చినప్పుడు ఖచ్చితంగా ఒక 2 నెలల టైం అడిగేది అంటున్నాడు. ఇప్పుడు నెల టైం అంటే మెడ మీద కత్తి ప్రతి రోజు దగ్గర పడుతుంది కదా. అధికార పార్టీ ఏదైతుందో వాడు ప్రభుత్వం తరఫున రిప్రజెంట్ చేసేటప్పుడు వాళ్ళన్న మీరు అడిగింది ఇస్తాననే మాట నెల రోజులు ప్రభుత్వం అడిగింది, 2 నెలలు ఎలక్షన్ కమిషన్ మన తెలంగాణ ఎలక్షన్ కమిషన్ అడిగింది. వాళ్ళ 2 నెలలు నెల కలుపుకొని 3 నెలలు ఇచ్చింది కదా. ఈ నెలనే ఎందుకు అడిగినారు? ఒకవేళ 2 నెలలు అడిగితే అక్టోబర్ దాకా పోయింది కదా ఎలక్షన్. సెప్టెంబర్ 30 అక్టోబర్ 30కి మనం చేసేవాళ్ళం కదా. అందుకని కొంత వీళ్ళు ఏమందంటే ఆగస్టు సెప్టెంబర్ వర్షాలు ఉంటాయి, ఈ కాలంలో తప్పనిసరి ఎన్నికలు అంటే ఒక రకంగా చెప్పాలంటే అస్తవ్యస్తంగానే జరుగుతాయి. రైతులందరూ ముఖ్యంగా గ్రామీణ ప్రజలందరూ ఏమో వ్యవసాయ పనులు ఉంటారు, వాటి పండుగలు పబ్బాలు వస్తాయి అప్పుడే. దాంతో పాటు మనకు వర్షాలు కూడా పెద్ద ఎత్తున, అంటే 2 నెలలు వర్షాల సీజన్ కదా. అంటే ఎన్నికల ప్రచారం చేయాలన్నా వర్షాల పనిగా పోవాలనే పరిస్థితి కూడా వస్తుంది. ఇది వేరే. ఇక్కడ ఒక రకంగా చెప్పాలంటే ప్రభుత్వం దగ్గర 3 ఆప్షన్లు ఉన్నాయి. ఒకటేమో కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి చేసి వీలైనంత తొందరగా ఈ బిల్లును ఆమోదించేసుకోవడం, దాని ద్వారా 50% దాటి సీలింగ్ దాటి 9వ షెడ్యూల్లో చేర్చడం. అది అసాధ్యం కాదు గనక కాదు. ఎందుకంటే పార్లమెంట్ సమావేశాలు లేవు. అట్లా కాకుండా కేంద్ర ప్రభుత్వం కూడా ముఖ్యంగా బీజేపీ వాళ్ళు ఏమంటారు, మీరు కులగణన చేసిండ్రు, బీసీలను హిందూ బీసీలు ముస్లిం బీసీలు చేసిండ్రు. రామారావు గారు, ఇంకొకటి అంటే ఇందాక మీరు మాట్లాడుతూ అంటే రైతులు కోతల సమయము లేకపోతే పంట పెట్టుకునే సమయం కాబట్టి ఆ పనుల్లో బిజీగా ఉంటారు, కొంతవరకు ఎన్నికలకు అంతరాయం ఉండే అవకాశం, వాళ్ళు ఇబ్బంది పడే అవకాశం ఉంది. కానీ ఈ అంశం ప్రభుత్వం ఎందుకు ఆలోచించలేదంటారు? ఆ దిశగా ఏమైనా లీగల్గా వెళ్ళే అవకాశం ఉంది? ఎందుకంటే యాజ్ అడ్వకేట్గా అలాంటి పరిస్థితులు ఏమైనా ఉన్నాయి, మళ్ళీ ప్రభుత్వం నుంచి సిఫార్సు చేసే అవకాశం, మరొకసారి విన్నవించే అవకాశాలు ఏమైనా ఉన్నాయంటారా చట్టపరంగా? డివిజన్ బెంచ్కి అప్పీర్లు పోవచ్చు. అంటే ఈ తీర్పును ఈ కారణం నేను చెప్పిన కారణాలతో డివిజన్ బెంచ్కి అప్పీలు పోవచ్చు. కానీ ఏమంటున్నా అంటే ఇప్పటికే వాళ్ళు 2 సార్లు హామీ ఇచ్చారు ఇదే హైకోర్టుకు. ఫిబ్రవరి నెలలో మేము ఎన్నిక చేస్తామని మొన్నట్టు 2025 ఎదురుగా జనవరి 31, 2026 10 కాలం అయిపోయింది వాళ్ళు. అంటే అది 1 ఇయర్ 6 నెలలు, అంటే 18 నెలలు అయిపోయింది. ఎంపీటీసీ లేకపోతే అయిపోయింది. అన్ని ఆల్మోస్ట్ 4-5 మున్సిపాలిటీలు తప్ప అన్ని మున్సిపాలిటీస్ కూడా పోయినసారి అయిపోయింది 10 కాలం. అటువంటిప్పుడు 3 అంచెల ప్రభుత్వం మొత్తం అంతా సిద్ధంగా అయిపోయిన సందర్భంలో హైకోర్టు అడిగిన టైము 2 సార్లు తప్పిండ్రు. ఇది 3వసారి అడిగితే వాళ్ళు ఇవ్వరేమో, చిన్నారి తీర్పిస్తారేమో భయానికి నేను రోజు నిజంగా చెప్పండి రిజర్వేషన్ ఖరారు సరిపోదు, ఆదరాబాద్ రిజర్వేషన్ చేస్తారు, రేపు ఎవరైనా కోర్టుకు పోతాడు, వాళ్ళు కోర్టుకు చేయవచ్చు. అంటే కావాలని చెప్తున్నారా అనే మాట వస్తుంది. చెప్తుంది ఇవాళ స్థానిక ప్రభుత్వాల మన పంచాయతీల మాత్రమే తీర్పి, మిగతా వాటికి ఎంపీటీసీ జడ్పీటీసీ ఎవరు కేసు పోలే, సర్పంచులు 6 కేసులు వేశారు, దాన్ని తీర్పు. నేను ఈ ప్రభుత్వం దగ్గర 3 అవకాశం పెట్టి మొట్టమొదటి అవకాశం ఏమో ఈ రాజ్యాంగ పరంగా కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకొని పార్లమెంట్ బిల్లు ప్రవేశపెట్టి దానికి 50% సీలింగ్ ఇక్కడ కనుక 70% అయితే ఇప్పుడు అప్పుడు దాంతో ఏదంటే దాన్ని మీరు డైరెక్ట్ షెడ్యూల్ పెట్టాలి. అది అసాధ్యమైన సాధ్యం. జీవో ద్వారా మాట వస్తుంది, జీవో ద్వారా చేయడానికి వీలేదు. జీవో ద్వారా చేసిన తెల్లారి జీవోను హైకోర్టు కొట్టేస్తారు. ఏదైనా సరే తెల్లారి ఒక రోజు
ఇక మూడో అవకాశం మొదటి నుంచి రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీ సాక్షిగా అన్నారు రాజశేఖర్ రెడ్డి. ఏమనంటే మేము రాజ్యాంగ పరంగా కష్టం వస్తే మనకు ఏమైనా అవగాహన వస్తే మేము మా పార్టీ తరఫున ఇచ్చేస్తాం పోమన్నాం బ్లాంకెట్ గా. ఆనాటి విమర్శ కొనసాగుతుంది. మీరు పార్టీ తరంగా ఇస్తారు, రిజర్వేషన్ మాత్రం 22% పరిమితం అయితే ఎస్టీలు 10% ఎస్టీలు 25% రిజర్వేషన్ కనుక 50% లోపు అంటే 22% ఇవ్వగలుగుతారు. గతంలో కేసీఆర్ చాలా మంది అన్నారు, మేము ఆనాటికి చెప్పినాం 2013 ఎన్నికలప్పుడు ఇదే చివరి ఛాన్స్ సార్, మేము మళ్ళీ రాము ఇంటి అంటే హైకోర్టు ఏమన్నదంటే ఈ చివరి అవకాశం 60% దాటుతుంది రిజర్వేషన్ లేదు, ఈసారి అనుమతిస్తున్నామా 2013 అనుమతించింది. 2019 పెట్టిన ఎలక్షన్ జరిగినప్పుడు ఈ మాట మళ్ళీ అంటే ఇప్పుడే అయిపోయింది, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఛాన్స్ అయిపోయింది. ఇప్పుడు కేవలం ఎస్టీ రిజర్వేషన్ వల్ల 50% లోబడి ఎలక్షన్లో బీజేపీ అంతే ఇవ్వాలి. ఆ 30% రిజర్వేషన్ ఉండే మా కేసీఆర్ గారు నాశనం మాట మాట్లాడిన అది కేసీఆర్ ఉన్నా రేపు ఎవరు నా బీజేపీ ఉన్నా కాంగ్రెస్ ఉన్నా ఇది చట్టపరంగా అంతే, అంతకన్నా ఏం చేయలేమని చెప్పి ఆ ఎన్నిక జరిపింది. ఇప్పుడు కూడా ఈ వ్యక్తి తెలిసి కామెంట్ డిక్లరేషన్ అని చెప్పి 42% అని అసలు కల్పించారు కదా. నేను కనీసం ఏమంటున్నానంటే ఈ ప్రభుత్వ పార్టీ మేనిఫెస్టోలో ఎన్టీ రామారావు గారు ఇచ్చిన ఆ తర్వాత 2013 తర్వాత మన దాకా 2013 దాకా కొనసాగిన 33% 34% బీసీలకు ఇస్తామంటే ఏం కాకపోతుంది. వాళ్ళ ఆశ రేపింది వీళ్ళే, ఆశ మీద ఇస్తుంది వీళ్ళే. రైట్ రామ్మోహన్ రావు గారు ఒకసారి కాంగ్రెస్ ఒకటే మాట 42% అనేది అతి హామీ అంటున్నాను. ఇవాళ మూడో అవకాశం ఒకటే ఉంది, పార్టీ పరంగా వాళ్ళకి రిజర్వేషన్ ఇవ్వద్దు, కానీ మిగతా పార్టీలు ఇవ్వాలి ఏముంది. ఇప్పుడు చట్టపరంగా 22% బీసీ పోటీ చేస్తాను బీజేపీ, కానీ ఇక్కడికి వచ్చే కల్లా మిగతా 20% అదనంగా ఇస్తామంటున్నారు వీడు. ఈ అదనంగా ఇవ్వడానికి ఏం అభ్యంతరం ఉండదు, తప్పకుండా తెలుసుకోవచ్చు. కానీ మిగతా పార్టీలో రెడ్డిలో ఇతర కులస్తులు అగ్రవర్ణాలు నిలబెడితే, డబ్బులు ఉన్న వాటిని నిలబెడితే అప్పుడు బీసీ రిజర్వేషన్ అభ్యంతరం ఉంటుంది. పోటీ సమానంగా ఉండదు కదా రాజశేఖర్. ఇది 40